హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. ఈ భూప్రపంచం మీద మానవాళి కొన్ని లక్షల సంవత్సరాల నుండి జీవిస్తున్న సామాన్య శకం తర్వాత 18, 19, 20 శతాబ్దంలో మానవుని యొక్క జీవిత ప్రమాణం 1000% పెరిగింది. ఇదెలా సాధ్యమైంది? ఆ శతాబ్దంలో జీవించిన ప్రజలు, అందులో కొంతమంది తాము కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంది. తమ జీవిత ప్రమాణాలను పెంచుకోవడానికి, జీవనాన్ని ఇంకా సుఖమయం చేయడానికి కావలసిన యంత్రాలను కనిపెట్టడం, అదేవిధంగా స్పిరిచువల్గా సంబంధించిన కొత్త విషయాలని తెలుసుకోవడం, ఈ భూప్రపంచాన్ని దాదాపుగా కొన్ని లక్షల సంవత్సరాలు వెనుకబడిన టెక్నాలజీని ఈ 200-300 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. కానీ ఈ 21st సెంచరీలో ఏం జరుగుతుంది? మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మానవ బ్రెయిన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. నాకు తెలిసిందే నిజమని, నేను చెప్పేదే సరి అయినదని వాదించే విధంగా వాదనల వైపు తీసుకువెళ్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో మానవ బ్రెయిన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పటికైనా మనందరం బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెదడుకి ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తియుక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్నాయి. వాటిని తప్పకుండా మేల్కొల్పాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాం. మానవుని యొక్క ఆయుష్ను పెంచే విధంగా జీవన ప్రమాణాన్ని పెంచగలుగుతాం. అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ని మీరు మేల్కొల్పాలంటే మీ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. ఈ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అంటే, కనీసం రోజుకి 1 గంట బుక్స్ చదవడం, లేదా రోజుకి ఒక 30 నిమిషాలు కొత్త విషయాల గురించి ఏదైనా రాయడం, మంచి సంగీతాన్ని వినడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని, డబ్బుని కేటాయించడం. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ విషయాల పట్ల మీ సమయాన్ని కేటాయించగలుగుతారో అప్పుడు మీ బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ చేయబడుతుంది. మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి కావలసిన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఈ నేచర్ మీకు దాన్ని ఇస్తుంది. కాబట్టి మీ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నారు, మీ బ్రెయిన్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నారు మీకు తెలియదు. మీ సబ్కాన్షియస్ మైండ్లో అనంతమైన శక్తి దాగి ఉంది. అయితే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో. ఉదాహరణకి ఏఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరి అయిన ప్రాంప్ట్ ఇస్తేనే మనకు కావలసిన విషయాన్ని లేదా మనకు కావలసిన ఇమేజ్ని అవి తయారు చేస్తాయి. అదేవిధంగా మీ సబ్కాన్షియస్ మైండ్కి కూడా సరి అయిన ప్రాంప్ట్ని ఇవ్వగలిగితే మీకు కావలసిన ప్రపంచాన్ని, మీకు కావలసిన ధనాన్ని, సంతోషాన్ని, మీకు కావలసిన పరిస్థితులను మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. మీరు తెలుసుకోవాల్సిందల్లా సరి అయిన ప్రాంప్ట్ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడమే. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ జూమ్ క్లాసెస్కి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.